హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నారు సమయం. ఎక్కడికి లగేజ్ పెద్దగానే సర్దేసుకుని వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? కేరళకు ఫ్రెండ్స్. రవీంద్ర ఫ్రెండ్స్ ఇంకో ముగ్గురు అన్నలు ఉన్నారు. మొత్తం వీళ్ళు నలుగురు 4 డిఫరెంట్ ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు అనమాట. రవీంద్ర చూడండి అన్నీ అలాగే చేస్తారు. ఇంకా మన టాపిక్కి వచ్చేస్తే 25th క్రిస్మస్ నుంచి వీళ్ళకున్న హాలిడేస్ అడ్జస్ట్ చేసుకుని లాంగ్ వీకెండ్ ఒక 5 days కేరళ ట్రిప్ ప్లాన్ చేశారనమాట మన 4 ఫ్యామిలీస్ మొత్తం. ఈ రోజు వచ్చేసి 24th నైట్ అనమాట. మేము ఈ రోజు నైటే స్టార్ట్ అయిపోదాం, 25th కల్లా కేరళ వెళ్ళిపోతాం కదా అనుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 10:30 అయింది. మేము ఆటో తీసుకుని మా ఏరియాలో ఉన్న టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం. ఆ అన్నల ముగ్గురు ఉండేది కేఆర్పుర, అక్కడి నుంచి టెంపో తీసుకుని వచ్చేస్తామన్నారు ఇక్కడికి. మమ్మల్ని ఇక్కడ పిక్ చేసుకుంటామన్నారు. ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఫన్ ఉంటుంది. అలాగే ఇది కంప్లీట్లీ బడ్జెట్ ట్రిప్ అనమాట. మా ఓన్ కుకింగ్ చేసుకుందామని దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాం. ఇదే ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో కట్టిన కొత్తగా మాల్ M5 అంట దీని పేరు. బాగుంది. దాని లోపల కూడా అంతా చాలా షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. ఇదిగోండి మా టెంపో ఇక్కడ పార్క్ చేశారు. వెళ్ళి ఎక్కేస్తే ఒక పని అయిపోద్ది. ఇదిగోండి మా సైన్యం అంతా ఇక్కడ ఉన్నారు. రవీంద్ర పాపం మా బ్యాగ్తో కుస్తీలు పడుతున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయ్యింది. హాఫ్ డిస్టెన్స్ కూడా రాలేదంట, ఇంకా చాలా దూరం ఉందంట. అందుకే చిన్నగా టీ బ్రేక్ అన్నమాట ఇప్పుడు. వీడు చూడండి ఒక ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట. మేము టీ తాగే పనిలో మేముంటే వీడి పని వీడిది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:38 అవుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత ఎర్లీ మార్నింగ్ ఉన్నట్టుందో. ఇక మళ్ళీ టీ బ్రేక్ కోసం ఆగామన్నమాట. రవీంద్రకి ఏదో గోరింట కాకు కనిపిస్తే అవన్నీ తెంపుకొస్తున్నారు. ఆయిల్ లీక్ అవుతుందంట, అందుకే టిన్లోకి మారుస్తున్నారు మా వాళ్ళు. ఆల్మోస్ట్ కేరళ దగ్గరికి అయితే వచ్చేసామంట ఫ్రెండ్స్. ఇంకో 2-3 అవర్స్లో కేరళలో ఎంటర్ అయిపోతామంట. ఈ పక్కన ఏదో ప్లేస్ బాగుందని చెప్పి బ్రష్ అంతా కంప్లీట్ చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని ఆపి దిగుతున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ. దానికోసం మా అన్నలు ఆనియన్ టమాటో అయితే కట్ చేస్తున్నారు. రవీంద్ర చూడండి కుస్తీలు పడుతున్నారు ఆ సిలిండర్తో. ఆ ఫ్లేమ్ చిన్నదో పెద్దదో చేయడానికి వచ్చింది తంటాలు ఇవన్నీ. సూర్య నువ్వు ప్లేట్ లెక్కబెట్టు నువ్వు మళ్ళీ ఒకసారి టచ్ చేయి. ఎఫెక్ట్ ఓకే ఎఫెక్ట్ ఏందమ్మా ఎందుకు పోతావమ్మా? దీని ఏందో మొదలు పెట్టు ఏమన్నా కొన్ని క్లిప్స్ వాయిస్ అయితే నేను అలాగే రాగానే ఉంచేస్తున్నాను, ఏం ఎడిట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు వాళ్ళు మాట్లాడింది ఫన్నీగా లైఫ్ టైం మెమరీస్లా ఉండిపోతాయి కదా అని. అవి డిస్టర్బెన్స్గా ఉంటే సారీ ఫ్రెండ్స్, అవి స్కిప్ చేసేయండి. ఇక్కడెక్కడ చూసినా చింత చెట్లే విపరీతంగా చింతకాయలు కాసున్నాయి. వీళ్ళు అదే నవ్వుతున్నారు. ఇక్కడికి వచ్చి చింతపండు వ్యాపారం చేసుకోవచ్చు ప్రశాంతంగా అని. రవీంద్ర కూడా చూడండి చిన్నపిల్లాడు అయిపోయినట్టున్నారు. ఇదే ఫ్రెండ్స్ మేము రెంట్కి తీసుకున్న టెంపో. మమ్మల్ని 5 రోజులు భరించాల్సిన టెంపో, మేము 5 రోజులు భరించే టెంపో. ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఎదురుగా. టెంపుల్ అంటే టెంపుల్ కాదు, ఒక విగ్రహంలాగా పెట్టి చూడండి అక్కడ పూజ కూడా చేస్తున్నారు. అయిపోయినట్టే ఉంది మా మ్యాగీ. ఇంక తినేసి స్టార్ట్ అయిపోవడమే మళ్ళీ. సరిపోద్ది ఇంక అయిపోయింది. లైన్ పోయి ప్లేట్ తీసుకో, మళ్ళీ తీసుకుంటా ప్లేట్ తీసుకొని నిలబడితే లైన్లో రైల్లో వాటర్ ఫోటో 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 ఇద్దరు కవర్ అవ్వాలి. ఈయనేమో క్రిస్మస్ కలర్ నువ్వు అటు పోవాలి అట్టగా మంచి ప్లేట్ అవ్వాలి అటు తిరిగి
అక్కడ గ్రౌండ్ జరుగుతుంది మళ్ళీ కావాలంటే మళ్ళీ పెట్టేస్తా మ్యాగీ అయితే తినేసాం ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు ఆఫ్టర్నూన్కి రైస్ కూడా వాష్ చేసేసి నానబెట్టేసుకుంటున్నాం ఇప్పుడే. రైస్ కూడా వాష్ చేసేసి నానబెట్టేసి ఇంక టెంపుల్ అయితే పెట్టేసాం ఫ్రెండ్స్. ఇంకా అన్ని టెంపుల్లో సర్దేసుకుంటున్నాం స్టార్ట్ అయిపోదామని. మళ్ళీ కొంచెం టైం తర్వాత ఎక్కడైనా ఆపి ఆ రైస్ వండుకోవచ్చులే. కేరళలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడే ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందని చెప్పి ఆగాం. చూడండి ఆ సౌండ్ అసలు ఎంతలా వినిపిస్తుందో. అయితే ఆ వాటర్ ఫాల్ చిన్నదే అయినా ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళి కొద్దిగా పిక్చర్స్ వీడియోస్ అయితే తీసుకుని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఆ వీడియోస్ షార్ట్స్లో పోస్ట్ చేస్తా చూడండి. అసలు లొకేషన్ వ్యూ ఎంత బాగుందో. ఇంకా అసలు మనం మున్నార్ మెయిన్ సిటీలోకి కానీ మున్నార్ వ్యూ పాయింట్కే కానీ వెళ్ళలేదు. అవి ఇంకా బాగుంటాయి. ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటా. మున్నార్ మెయిన్ సిటీకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పటికే టైం వచ్చేసి 4:35 అయిపోవచ్చింది. ఇంకా చాలా లేట్ అయిపోద్ది, రైస్ చేయడం కుదరదని చెప్పి లంచ్ చేసేద్దామని చెప్పి హోటల్ ఆలుహరికి అయితే వచ్చేసాం. లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఫుడ్ అయితే మరీ ఎక్సలెంట్ అని అయితే ఏం చెప్పలేం, ఓకే తినొచ్చు అంతే. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే స్టే వెతుకుతున్నాం. ఫస్ట్ స్టే తీసుకుని కాస్త ఫ్రెష్ అయ్యి ఇంకా నైట్ ఏమైనా చూసాయి ఉంటే చూద్దామని ప్లాన్ ఇప్పటికైతే. ఇదే ఫ్రెండ్స్ మున్నార్ మెయిన్ సిటీ. దీంట్లో వెతకాలి ఇప్పుడు స్టే. ఇదిగోండి ఫ్రెండ్స్, మాకు ఒక మంచి స్టే అయితే దొరికింది. మాది కంప్లీట్లీ బడ్జెట్ ట్రిప్ అన్నాం కదా, అలాగే స్టే కూడా బడ్జెట్లో చూసుకుందామని మేము అనుకున్నది ఏంటంటే అక్కడ స్టే తీసుకున్నా 2 రూమ్స్ తీసుకుందాం. కంప్లీట్లీ ఒకటేమో గర్ల్స్ ఉంటారు, ఒకటి బాయ్స్ ఉంటారు అన్నట్టుగా. ఇది మా బడ్జెట్లోనే 3 రూమ్స్ ఉందన్నమాట. బాగానే ఉంది, చూపిస్తారండి. ఇక్కడున్న 3 బెడ్రూమ్స్లో ఒకటి వచ్చేసి చాలా పెద్దది, మిగిలిన 2 వచ్చేసి కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. ఇది వచ్చేసి మేము 2 డేస్కి తీసుకున్నాం. ఈరోజు ఏమీ చూడలేదు కదా మున్నార్లో, రేపు కూడా ఇక్కడే ఉందాం అన్నట్టుగా. ఈచ్ డే కాస్ట్ వచ్చేసి 5500 అంట. క్యాంప్ ఫైర్, వాటర్ సర్వీస్ ఇంక్లూడ్ చేసుకుని.
కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు 2 డేస్ది పేమెంట్ ముందే చేసేయమన్నారు. ఫస్ట్ డే క్యాంప్ ఫైర్ వాటర్ సర్వీస్ ఇచ్చారు కానీ సెకండ్ డే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ టిన్ మరియు దారుణం 100 రూపీస్ అంట, 20 లీటర్స్ది మనకి ఉంటుంది కదా అది. సెకండ్ డే మేమే తెచ్చుకున్నాం. సో మీరు ఎవరైనా ఇలా స్టే తీసుకుంటుంటే కంప్లీట్ పేమెంట్ అయితే ముందే చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందరం ఫ్రెష్ అయిపోయాం. ఇక్కడ మా వాళ్ళు కొన్ని పిక్చర్స్ అయితే తీసుకుంటున్నారు. పైన లైట్ సెట్టింగ్ అంతా బాగా చేశారు. ఈరోజు 25th క్రిస్మస్ కదా, దగ్గరలోనే మేము తీసుకున్న స్టేకి ఈ చర్చ్ ఉంది, ఇక్కడికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యామన్నమాట. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. చూడండి చర్చ్ ఎంత బాగుందో, ఎంత బాగా డెకరేట్ చేశారో. చూడండి వెనక మునార్ సిటీ మొత్తం ఎంత బాగుందో, లైట్స్తో కలకలలాడిపోతుంది. చర్చి లోపల చూడండి ఎంత పెద్దదో, చాలా బాగుంది కూడా. చర్చిలో ప్రే చేసుకుని ఇక మళ్ళీ మేము తీసుకున్న స్టే దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. వెళ్ళేదారులు ఈ చాట్ బండ్ ఏదో బాగా అట్రాక్టివ్గా కనిపించిందని ఫ్రెండ్స్ ఒకటైతే తీసుకున్నాం. వెళ్ళి వెళ్ళకు డిన్నర్ చేసుకోవాలి, టైం పడుతుంది కదా, ఈ లోపు ఇది ఒకటి వేసేస్తే అలా పడు. కానీ తీసుకున్నాకే అర్థమైంది మన ఆంధ్ర చాట్ని ఏది బీట్ చేయలేదని. టేస్ట్ అయితే అంతేం మంచిగా అనిపించలేదు ఇది. ఇంక మేము తీసుకున్న స్టే దగ్గరికి అయితే వచ్చేసాం చర్చి నుంచి. ఆ చాట్ తినేసి ఇంక ఇప్పుడు డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఆ లైట్ సెట్టింగ్ అంతా ఎంత బాగుందో, భలే అట్రాక్టివ్గా. ఇదిగోండి మా వాళ్ళు డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే రైస్ పెట్టేశారు, నెక్స్ట్ కర్రీ చేసుకుంటాం. చికెన్ తెచ్చుకున్నాం. ఇదిగోండి క్యాంప్ ఫైర్ కోసం ఈ పుల్లలు అయితే తెచ్చిపెట్టారు. ఇంకొంచెం టైం ఆగి వెలిగిందాంలే అని ఇంకా వెలిగించలా. ఈ పక్కనైతే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నాయి. ఓయ్ నిక్కీ, హాయ్ హాయ్. చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ మున్నార్లో. స్వెటర్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి. ఇలా చిన్నపిల్లలకైతే ఇంకా ఎక్స్ట్రా క్యారీ చేయండి. ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. మా వాళ్ళు చూడండి క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఇంకా వైపు రైస్ అయిపోవచ్చింది, ఇంకా నెక్స్ట్ కర్రీ చేసేయడమే. క్యాంప్ ఫైర్ సెట్ చేసేసారు ఫ్రెండ్స్ మా వాళ్ళు. రైస్ అయిపోయింది, ఇంక ఇప్పుడైతే కర్రీ చేసేసుకుంటున్నాం ఫైనల్గా.
హాయ్ నిక్కీ డాడీ వాళ్ళు ఏం చేస్తారు? ఈ వీడియో అయితే ఇక్కడితో ఈ క్యాంప్ ఫైర్తో ఎండ్ చేస్తా ఫ్రెండ్స్. మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపు ఎక్కడికి వెళ్ళాం, మూనర్లో ఏ ప్లేసెస్ తిరిగాం, ఏం చేసాం, ఇవన్నీ చూపిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.